ఏంటి మీరు మేస్టరా? అవునండి మేస్టరే. అవునండి. ఎక్కడ పని చేస్తారు? ఏ ఊరు పెడితే ఆ ఊరే. అదేంటి మేస్టర్ ఏ ఊరు పెడతా ఊరు పని చేయడం ఏంటి? మీరు హై స్కూల్ మేస్టరా? కాదు. కాలేజీ మేస్టరా? కాదు. ఓహో బోర్డు స్కూల్ మేస్టరా? కాదండి. మరి ఏ మేస్టర్? వంట మేస్టర్. వంట మేస్టరా? మీరు వంట మేస్టర్ కదా? అవునండి. నిజంగా వంట మేస్టర్? నిజమే. అయితే ఇంటికి రండి, మాకు ఫంక్షన్ ఉంది, మాట్లాడాలి వంట గురించి. పదండి, అయితే మాట్లాడదాం పదండి. రండి మేస్టర్, కూర్చోండి. సరేనండి. నీళ్ళు ఎన్నండి? వందనండి. పాప పెద్ద పిల్ల అయింది, భారీ ఎత్తున ఫంక్షన్ ఉంది. సంతోషం. చాలా మంది జనాలు వస్తారండి. ఎక్కువ జనాలు, భోజనాలకి చాలా మంది వస్తారు. ఇంచుమించు ఒక 5,000 మంది జనాలకు ఉంటారండి. అరే మీకు వెహికల్ పంపించాలా? నాకు అవసరం లేదండి. నాకు ట్రక్ ఆటో ఉంది, దానితో వస్తాను. వంట పక్కనే ఆటో ఉంచుకోండి. సామాన్లు రాసి ఇచ్చిద్రు. నలుగురు వంట పెట్టలా, నేను సామాన్లు రాయను. నేను సామాన్లు చెప్తాను, మీరు రాసుకోండి. మేమే రాసుకోవాలి? అవునండి. అయితే సామాన్లు చెప్పండి, నేను చెప్తుంటాను. బోల్డ్ అంత మంది, మాకు బోల్డ్ అంత మంది విఐపీలు వస్తారండి. నువ్వు ఈసి పెట్టుకుని వచ్చినా నాకు అనవసరం. ఈసి పెట్టుకుని కాదండి, విఐపీలు. సామాన్లు మీరు చెప్తారా? అవునండి. చెప్పండి ఒకసారి. భోజనాలకి ఎంతమంది అవుతారు? భోజనాలకి 5,000 మంది అండి. అబ్బా, భారీ ఎత్తున ఫంక్షన్. టిఫిన్ ఉండాలా? ఉదయం టిఫిన్ ఉండాలి, తర్వాత టీ ఉండాలా? టీ ఉండాలి. సామాన్లు చెప్తారు. ముందు టిఫిన్ కి 300 మంది. 300. సరే చెప్పండి ఒకసారి. 300 మంది టిఫిన్ కి ఏంటి ఉండాలి? 3 కేజీలు గోధుమ ఒక రాయండి. 300 మందికి 3 కేజీలు గోధుమ ఒక. అవునండి. సరిపోద్దా? ఇంకా ఎవరు తినరండి, బోలు మిగిలిపోద్ది. కుక్కలు తినవు. 3 కేజీలు గోధుమ నూక. అందులోనికి 25 కేజీలు జీడిపప్పు రాయండి. ఇందులోకే? అవునండి. ఇందులో వేస్తావా? కేజీ వేస్తాను. మిగతాది 24కి నా ఆటో మరి పక్కన దేని పెట్టాను. ఓహో, 25 కేజీలు జీడిపప్పు రాచారా? తరువాత అందులోనికి మరి ఇంకా అందులో వేయకూడదు, 50 కేజీలు ఉప్పు రాయండి. ఇటు ఉప్మాలోకి? ఇంకెవడ ఉప్మా తింటాడు? ఉప్మా వద్దు. ఉప్మా వద్దు. అయిపోయిందండి. టిఫిన్ అయిపోయిందండి. టీ టీ 200 మంది తెల్లవారి. సరే సరేనండి. టీ కొండ ప్యాకెట్లు 10 రూపాయలు 2 రాయండి. ఇంతే? అవునండి. 2 10 రూపాయల ప్యాకెట్లు? అవునండి. ఇంత సింపుల్? అవునండి, సింపులే. సర్లేండి. ఇంట్లో సొంత పాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఉట్టిపోయి. అయితే పాలు ప్యాకెట్లు 10 రూపాయలు 2 రాయండి. 2 పాలు ప్యాకెట్లు 10 రూపాయలు, 200 మంది టీకి. అవునండి. అవునండి, రాశానండి. రాశారా? 10 బస్తాలు పందారు రాయండి. ఎందులోకే? అందులో ఆటోలోకి 10 బస్తాల పంచదార. అవన్నీ వద్దండి, నా టీ తాగినడికి అంటే షుగర్ వెళ్ళిపోతాయి. శబాస్ బాగా ఉంది. ఇప్పుడు వంట సామాన్లు భోజనాలకి బిర్యానీకి రైస్ సైడ్ మారుతారా? మంచిదేనండి. మేమేటి మా కెపాసిటీ ఏంటండి కదా, మాకు బోండంత మంది విఐపీలు వస్తారని చెప్పాను కదా. బిర్యానీకి బాసుమతి రైస్ ఉండాలి. ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది. ఒక ప్యాకెట్ రాయండి రైస్. అవును, ఒక్క ప్యాకెట్ బిర్యానీకి. అదేంటి సరిపోద్దా? తిన్నోడు తింటారు, అనుకున్నాడు అనుకుందాం, మనకేంది? ఊరి నాయన, ఇదే మా ప్రమాదకరం నాకు ఉంది. ప్యాకెట్ రైస్ బిర్యానీకి రాశారా? 5 ప్యాకెట్లు వైట్ రైస్ బెల్లం 5 ప్యాకెట్లు రైస్ రాశానండి. రాశారా? 60 నూనె డబ్బాలు రాయండి. అందులోకి 60 నూనె డబ్బాలు? అవునండి. ఇటువన్నీ వంటకే? లేదండి, అందులో ఒక డబ్బా వేస్తాను, మిగతాది నా ఆటోలో వేసుకుంటాను. సరేనండి, వస్తానైతే. మంచిదండి. సరే. అడ్వాన్స్ ఏమిమ్మంటారా? నాకు అడ్వాన్స్ గట్ట అవసరం లేదండి. భోజనాలు బాగుంటే ఇవ్వండి, లేకపోతే ఆటోలో సామాన్లు ఉన్నాయి కదా, వాటితో సరిపెట్టుకో. శుభము. మర్చిపోయాను మేస్టారు, మనకి ఆకులు ఎన్ని తీసుకోవాలి? భోజనాలకి ఎంతమంది అన్నారు? 5,000 మంది అండి. అయితే 15,000 ఆకులు తీసుకో. 15,000? అవునండి. ఎందుకలగా? ఎందుకంటారైటండి, మాంసంకి ఒక ఆకు, బిర్యానీకి ఒకటి, ఈ 2 మూత వేయడానికి ఒకటి, ఇంటి పట్టుకెళ్ళిపోయాకండి. శభాష్.